లో ఒక తెలంగాణలో తప్ప ఎక్కడ లేదండి సార్. ఓకే సార్, మొత్తానికి బతుకమ్మ సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఎంగిలి పూల రోజున హైడ్రా మరొకసారి కూడా మరి గాజుల రామారంలో కూల్చివేతలు చేయడం కావచ్చు. అదే క్రమంలో ఇప్పుడు హైదరాబాద్లో వర్షాలు కూడా భారీ కురుస్తున్నాయి సార్. ముందుగా బతుకమ్మ సెలబ్రేషన్స్ గురించి చెప్పండి సార్. మొత్తానికి మరి గతంలో బతుకమ్మ చీరలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు ఇందిరమ్మ పేరుతో చీరలు ఇవ్వబోతున్నారు. ఈ సెలబ్రేషన్స్ ఎట్లా చూస్తారు, ఏం చెప్తారు? ఎక్కడ ఇస్తారండి? రైతు బంధు ఏమో రైతు భరోసా పేరుతోని యాసంగి ఖరీఫ్ పంటల మొదలు ఇవ్వాల్సింది యాసంగి పంటలు కోతలకు వచ్చే టైం కూడా ఇవ్వట్లేదు కొంతమందికి కూడా. తర్వాత బతుకమ్మ చీరలేమో బతుకమ్మ వెళ్ళినాక 6 నెలలకు ఇస్తారు. అది కూడా ఏ పేరన్నా పెట్టుకోనియండి, ఇందిరమ్మని పెట్టుకోనియండి, రేవంత్ రెడ్డి గారి భార్య పేరు పెట్టుకున్నా ఎవరికి ఇబ్బంది లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టమైంది పెట్టుకుంటారు. కానీ ఈ ప్రభుత్వము వాళ్ళకు ఎప్పుడు ఇవ్వాలండి చీరలు? కేసీఆర్ గారు ఎప్పుడు ఇచ్చేవారు? ముస్లింలకు కూడా వాళ్ళకు రంజాన్కు బట్టలు పెట్టడం మర్చిపోయింది. క్రిస్టియన్స్ కూడా డిసెంబర్ 25 కంటే ముందు లాల్ బహదూర్ స్టేడియం పిలిచి ముస్లింలకైనా క్రిస్టియన్స్కైనా కేసీఆర్ గారు ఎట్లా బిహేవ్ చేశారు, రేవంత్ రెడ్డి గారు ఎట్లా చేస్తున్నారు. ఇవాళ రాజకీయ కారణాలు చూపెడతారు. ఇక్కడ చీరలట చేన్లలో చెరకలలో ఆరేసుకుంటా అన్నట, వీళ్ళట సూరత్ నుంచో ఇంకెక్కడి నుంచో తెప్పిస్తారట. అంటే ఇప్పటివరకు ఆర్డర్ కూడా ఇవ్వలేదు అనేది వాళ్ళ మాటలలో అర్థమవుతున్నది. ఈ ప్రభుత్వం ఏమీ చేయలేని అసమర్థ ప్రభుత్వం అండి. బతుకమ్మ కోసం కనీసం ఆడపడుచులకు కూడా చీరలు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం. ఇచ్చినప్పుడు చూద్దాం, అప్పుడు మాట్లాడదాం ఎటువంటి చీరలు ఇస్తారు, ఇందిరమ్మ పేరు పెడతారా, సోనియమ్మ పేరు పెడతారా, అప్పుడు ఆలోచిద్దాం. ఓకే ప్రకాష్ గారు, మీరు హైడ్రా కూల్చివేతలను వ్యతిరేకిస్తున్నారు. అదే క్రమంలో ఇప్పుడు హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో ఈసా మూసి 2 నదులు కూడా మరి పొంగి పొర్లుతున్నాయి. ఎంజీబీఎస్ కూడా నీట మునిగే పరిస్థితి ఉంది. మరి గతంలో హైడ్రా తీసుకున్న చర్యల కారణంగా మూసీలో కొంత మరి ఏదైతే వరద ముంపు గురయ్యే ప్రాంతాలు కావచ్చు, ఆ ప్రజలు కొంత మరి హైడ్రా తీసుకున్న చర్యల కారణంగా కొంత సేఫ్గా ఉన్నారు. అది జరగని క్రమంలో మరి భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగేది కదా, దీనికి ఏం చెప్తారు? ఫస్ట్ హైడ్రా చేయాల్సిన పని ఏం తెలుసా సార్? నట్ట నడి మూసీ నది కొన్ని వేల సంవత్సరాల నుంచి పుట్టిన నది అది. ఆ నదిలో కట్టిన ఎంజీబీఎస్ ను కూల్ చేయాలి, దాంతోపాటు మెట్రో స్టేషన్ ను కూల్ చేయాలి. నది అనేది కాంక్రీట్ జంగల్ కారాదు. హైడ్రా యొక్క మొట్టమొదటి టార్గెట్ అది. ఇప్పుడు నదుల పక్కన ఉంటేనే కూల్చేస్తుండ్రు కదా, మూసీ పక్కన ఉన్నాయని. మరి నటనడి మూసీ నదిలో కట్టారు, దాన్ని కూల్చేద్దా అండి? అది తెలివైన పనేనా? ఎవరు కట్టినా కూడా తెలివైన పనేనా? నదులు అనేటివి పవిత్రంగా ఉండాలి. నది అంటే ఏంటంటే ఒకసారి ఆ నది నీళ్ళల్లో కాలు పెడితే మళ్ళీ రెండోసారి కాలు పెట్టినప్పుడు ఆ నీళ్లు ఉండొద్దు. అవి కిలోమీటర్ దూరమో 10 కిలోమీటర్ల దూరమో వెళ్ళిపోవాలి. నిరంతరం ప్రవహించేది నది. కానీ ఆ నదికి అడ్డంగా ఎంజీబీఎస్ కట్టి మెట్రో స్టేషన్ కట్టి దాన్ని ఏమో వదిలేస్తారట. కానీ ఎవరో పేద ప్రజలు నది ఒడ్డున గుడిసెలు వేసుకుంటే ఆడపోయి కూల్చేస్తారట. ఏం పద్ధతి అండి ఇది? హైడ్రా ఇటువంటి వాటి మీద ఎందుకు ప్రభుత్వానికి ఎగ్జామ్షన్ ఎందుకు ఇస్తుంది? అది హైడ్రా రూల్ ఈజ్ రూల్, అందరికి ఒకటే రూల్ కదా, ప్రభుత్వానికి వేరే రూల్ ఉంటుందా? నదికి అడ్డంగా ఏది కట్టినా కూడా తొలగించాలి. ఓన్లీ బ్రిడ్జెస్ వరకు క్రాస్ చేయడానికి అవసరం కాబట్టి అంతవరకు తప్ప ఏ కన్స్ట్రక్షన్ ఉండొద్దు. రేపు భవిష్యత్తులో ఎటువంటి రిక్రియేషన్ సెంటర్లు ఉండొద్దు. నది బయట ఉండాలి తప్ప నదిలో ఉండకూడదు. కావాలంటే నది బయట కిలోమీటర్ ఆక్రమించుకొనియండి, ల్యాండ్ అక్విజిషన్ చేయనియండి, ప్రజలకు డబ్బులు ఇచ్చి రోడ్డు పక్కన ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా కొనుక్కోమానండి. కానీ నది అనేది ఆక్రమించే హక్కు ప్రభుత్వానికి లేదు, ప్రజలకు లేదు. ప్రకృతికి మాత్రమే నది మీద హక్కు ఉంటుంది. ప్రకృతిలో ఒక భాగం అది. నదిని ఆక్రమించినప్పుడు నది ప్రతీకారం తెచ్చుకుంటుంది. ఆ ప్రతీకారం ఏంటంటే వరదల రూపంలో ముంచెత్తుతుంది మనల్ని. ఏదో ఒక రోజు ఇవన్నీ కొట్టుకపోయే ప్రమాదం వస్తుంది. గతంలో మూసి ఉగ్ర రూపాన్ని చూసిన వాళ్ళు ఎవరు ఇప్పుడు బ్రతికి లేరు. 1908లో ఇవాళ ఆ జ్ఞాపకాలు ఉన్నాయి మనకు. దాదాపు 30-40 వేల మంది కొట్టుకపోయారు ఆ నీళ్ళల్లో ఆచూకీ లేకుండా. మన జ్ఞాపకాలలో 2009లో అనుకుంటా ఈ మూసీ నది నల్గొండ జిల్లాలో ఎంటర్ అయిన తర్వాత ట్రైనే కొట్టుకపోయింది. మొత్తం బ్రిడ్జ్ కొట్టుకపోయి ట్రైన్లో ఉన్న మనుషులందరూ కొట్టుకపోయారు. ఇవాటికి కూడా శవాలు దొరకలేదు మనకు, అస్థిపంజరాలు కూడా దొరకలేదు. నది ఉగ్ర రూపం గురించి వీళ్ళకి తెలియదండి. నది కనుక ఒకసారి విజృంభించిందంటే ఎంజీబీఎస్ ఉండదు, ఏది ఉండదు. ఈ హైడ్రా అనేది పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నదని మరొకసారి రుజువవుతున్నది. 2005లో సార్ అది డెల్టా ఎక్స్ప్రెస్ కొట్టుకుపోయింది మూసీది. మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మేడారంకు వెళ్ళారు. సో మేడారంకు మహర్దశ మరి పట్టనున్నదని తెలుస్తుంది. 150 కోట్లతో మేడారం
గద్దెలు కావచ్చు ఆ ప్రాంగణాన్ని నిర్వహిస్తున్నారు. సో ఈ క్రమంలో గతంలో సీతక్క ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం సో నిధులు కేటాయించమంటే మరి నిర్లక్ష్యం వహించారు. ఇప్పుడు మంత్రిగా ఆమెనే మేడారాన్ని అభివృద్ధి చేయబోతున్నారు. సో బీఆర్ఎస్ బీజేపీ రెండు విషయాలు కూడా మరి అతిపెద్ద వన జాతరకు మరి నిర్లక్ష్యం చూపించారు నిధుల కేటాయింపులో. ఒకవైపు మరి కుంభమేళకు 1000 కోట్లు ఇచ్చారు, మరి వనదేవతల మీద వివక్ష చూపారు. గిరిజనులు అడవులను సంబంధించిన అభివృద్ధిలో ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా మరి దీన్నంతా ఎట్లా చూస్తారు సార్? బీజేపీకి నిజంగానే కేవలం రాముడు కృష్ణుడు అంటేనేనా, లేకుంటే మరి సమ్మక్క సారలమ్మలు కూడా వనదేవతల విషయంలో కావచ్చు, సో మరి దీన్ని కూడా ఒక జాతీయ పండుగ గుర్తించడం కావచ్చు, నిధులు కేటాయించడం కావచ్చు, సో ఏం చెప్తారు సార్? సీతక్క 2009లో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. అంటే ఒకసారి ఆమె ఆలోచించుకోవాలి. టిఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు మేడారం ఎట్లుంది, టిఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో మేడారం ఎట్లా మారింది, ఏమేమి డెవలప్మెంట్ పనులు జరిగినాయి ఆమెకు తెలియక కాదు. ఆమె తర్వాత కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 5 సంవత్సరాలు ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి ముందేం జరిగింది, తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు ఆమె చేసే ఈ చర్యలన్నిటిని మనం డెఫినెట్గా సపోర్ట్ చేద్దాం. ఆమె ఆ ప్రాంత బిడ్డ, ఆదివాసీల బిడ్డ కాబట్టి ఆమెకున్న కన్సర్న్ వేరే వాళ్ళకు ఉండకపోవచ్చు. కానీ ఇవాళ ఆమె నిధులు తెచ్చిన, ఆ మేడారం అభివృద్ధి చేసిన, అక్కడున్న ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ఇష్టపడతారు. రేవంత్ రెడ్డి వచ్చి ఆయన శంకుస్థాపన చేసినా కూడా డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదని చెప్పడం ఏదైతున్నదో అది కరెక్ట్ కాదు. ఆ రోజు ఉన్న అవసరాలు తగ్గట్టుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు చర్యలు తీసుకున్నది. అడిగినంత ఇవ్వకపోవచ్చు, కానీ డెవలప్మెంట్ అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన దానికంటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన దానికంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో రెట్లు ఎక్కువగా మేడారంలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ విషయానికి వచ్చినప్పుడు బీజేపీ దేవుని కూడా రాజకీయ దానిలో దించింది. ఈ మేడారం సమ్మక్క సారమ్మ అక్కడ ప్రజల సెంటిమెంట్లో ఒక భాగం. ప్రజలు వాళ్ళని దేవతలుగా కీర్తిస్తారు కాబట్టి ప్రజల సెంటిమెంట్ను గౌరవించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంటుంది. సో ఓకే సార్, బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్కి సంబంధించిన ఉప ఎన్నిక అభ్యర్థిని ఖరారు చేసింది. మరి మాగంటి గోపినాథ్ సతీమణి సునీతమ్మ గారికి టికెట్ కేటాయించారు. సో మరి కేవలం సానుభూతి అనేది ఈ ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందా? కంటోన్మెంట్లో మరి యాక్సిడెంట్లో చనిపోయిన సాయన్న కూతురు విషయంలో మరి అది వర్కౌట్ కాలేదు, అక్కడ మరి కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్? 2-3 విషయాలు చూడాలి. ఒకటి, సాయన్నకు ఉన్న అనుభవం వాళ్ళ డాక్టర్కి రాలేదు. ఎందుకంటే ఎమ్మెల్యే కాగానే కొత్త రోజుల్లోనే చనిపోయింది ఆమె. కాబట్టి ఆ సింపతి, ఆమె మీద ఉన్న సింపతి అనేది వాళ్ళ చెల్లెకి కానీ ఆ కుటుంబం నుంచి పోటీ చేసిన వ్యక్తికి కానీ రాలేదు. కానీ సాయన్న మీద సింపతి వాళ్ళ అమ్మాయికి అయితే వచ్చింది కదా. రెండవది ఏంటంటే తొలినాళ్ళు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో జరిగింది కాబట్టి కాంగ్రెస్ మీద భ్రమలు పెరిగినాయి. ఏదో చేస్తుందని చెప్పి ప్రజలు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించారు. అతను కూడా బీజేపీలో ఉండే ముందు రోజు వరకు. బీజేపీలో ఉన్న అతను తీసుకొచ్చి బీజేపీ క్యాడర్, కాంగ్రెస్ క్యాడర్ ఇద్దరు కలిసి అక్కడున్న టీఆర్ఎస్ క్యాండిడేట్ను ఓడించడం జరిగింది. అది కేవలం కాంగ్రెస్ గెలుపుగా నేను చూడ, ఆయన క్యాండిడేటే బీజేపీ క్యాండిడేట్. ముందు ఇప్పటికి కూడా పోస్టర్స్ ఉంటాయి. ఆ క్యాండిడేట్ బీజేపీ తరఫున కండు వేసుకొని రాజేందర్ గారికి జన్మ